హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ అరేబియన్ చికెన్ ఫ్రై మంది. అథెంటిక్గా అయితే గ్రిల్ చికెన్తో సర్వ్ చేస్తారండి. మనమైతే ఇక్కడ చికెన్ ఫ్రైతో సర్వ్ చేసాం. చూడ్డానికి హైదరాబాదీ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది కానీ కానే కాదండి. రుచిలోనూ చేసే విధానంలోనూ చాలా అంటే చాలా తేడా ఉంటుంది. దీని ఫ్లేవర్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఎప్పుడూ తినని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే బిర్యానీ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. హోటల్స్లో వెళ్తే వాళ్ళు చల్లారిన రైస్తో ఇస్తారండి. చికెన్ ఫ్రై అయితే వేడిగానే ఉంటుంది కానీ రైస్ మటుకు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. అది ఎందుకో నాకు తెలియదు. మరి మనమైతే హ్యాపీగా ఇంట్లోనే నలుగురికి సరిపడా క్వాంటిటీలో ఎలా చేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఏదేది కొలతలు ఎంత అనేది క్లియర్గా చెప్పున్నాను, చూసేయండి. మన చికెన్ మంది చేసుకునేదానికి మనమైతే ముందుగా చికెన్, బాస్మతి రైస్ రెండు నానబెట్టుకోవాలండి. చికెన్ గురించి చెప్పాలంటే నేను లైవ్ బర్డ్ తీసుకున్నాను. ఇక్కడ 1800 గ్రామ్స్ ఉన్నింది కోయక ముందు. కోసిన తర్వాత 1200 గ్రామ్స్ వచ్చింది అనమాట. అలాగే బాస్మతి రైస్ 1 కిలో తీసుకున్నాను. చికెన్ అనేది ఒక 15 to 20 మినిట్స్ మీరు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. దీనివల్ల సాఫ్ట్ అవుతుంది చికెన్. బాస్మతి అనేది 1 అవర్ వరకు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉండే సువాసన, రుచి బయటకు వస్తాయి. మన చికెన్ అండ్ బాస్మతి రైస్ నానేలోపు మనమైతే మంది మసాలా చేసుకుందాం. ఇదైతే జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, జాజికాయ పావు భాగం తీసుకున్నాను నేను. ఎక్కువ వేస్తే అసలు బాగుండదు, చాలా ఘాటుగా ఉంటుంది. ఇది నల్ల యాలక్కాయ, సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క 1.5 ఇంచ్ తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 యాలక్కాయలు, 10 లవంగాలు. ఇవన్నీ మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఈ మసాలాలని బాగా ఫైన్ పౌడర్ అయిపోవాలండి. ఎక్కడా కూడా మనకి ముక్కలు కనిపించకూడదు. అంత బాగా ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట. కొంచెం టైం అయినా పర్లేదు, బాగా చేసుకోండి. మందిని మీరు ఎన్నిసార్లు తిని ఉంటారు దీని ముందు? ఒకసారి కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం మంది. నేను ఫ్యామిలీతో సహా వెళ్ళి తిన్నాను ఒకసారి అయితే. చాలా అద్భుతంగా ఉండింది. ఇలా మన మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోండి. ఒకసారి తీసి చూసుకుందాం ఎలా ఉందో. చాలండి, బాగా ఫైన్ పౌడర్ అయిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి. తర్వాత మనం చికెన్కి మసాలాలు పట్టిద్దాం. దానికోసం మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా మంది మసాలా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని పక్కనకి, మిగిలింది మొత్తం వేసేయండి. ఇందులోనే సాల్ట్ మీ రుచికి సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే ఇందులో 1 టీ స్పూన్ శొంఠి పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, సగం చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ వేసాక బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలు మొత్తం మన చికెన్కి పట్టిస్తాం అన్నమాట. సో మీరైతే బాగా మీకు ఎంత చికెన్ ఉందో ఆ క్వాంటిటీ ప్రకారం మీరు పౌడర్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మన మసాలాలో ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్ ఏదైతే వేసామో ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేసామంటే నీళ్ళగా అయిపోతుంది, చికెన్కి పట్టుకోదు మసాలా. సో అందుకని చెప్పి ఈ విధంగా గట్టిగానే ఉండాలి మనకు మసాలా. ఈ విధంగా ఉంటేనే చికెన్కి బాగా పడుతుంది. తర్వాత చికెన్కి మసాలా పట్టించే ముందు ఒక 3-4 ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా. అంతే, ఎక్కువ పెట్టారంటే మీకు చికెన్ విరిగిపోతుంది. ఈ విధంగా ఉంటే చాలు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మసాలాని మసాజ్ చేస్తూ బాగా లోపల దాకా పట్టించండి. ఈ ఘాట్లలో కూరారంటే మసాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం పట్టించేసుకోండి, ముందు వెనక మొత్తం బాగా మసాజ్ చేసుకోండి. మసాలా మొత్తం బాగా పట్టేసేయాలి ఈ విధంగా. అప్పుడే మనకు టేస్ట్ బాగా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మసాజ్ చేయండి. ఈ విధంగా ముక్కలకి మసాలా బాగా పట్టించేసేయండి. ఘాట్లు ఏవైతే పెట్టామో దాంట్లో బాగా కూరేసేయండి. కూరేసిన తర్వాత 15 మినిట్స్ to హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇలాగే వదిలేసేయండి. అప్పుడు మనకి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. మన చికెన్ 15 మినిట్స్ to హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అయితే చికెన్ స్టీమ్ చేసుకోవాలండి. దానికోసం అయితే నేను స్టాక్ రెడీ చేసుకుంటున్నాను. ఆ స్టాక్ కోసం అయితే ఒక పెద్ద పాత్ర ఇలా తీసుకోండి. దాంట్లో మీరు బాస్మతి రైస్ ఇలా
ఒక గ్లాస్లో కొలుచుకోండి ఎన్ని గ్లాసులు వస్తుంది బాస్మతి రైస్ అనేది. నేను తీసుకున్న కేజీ రైస్కి ఈ గ్లాస్తో నాకు 10 గ్లాసెస్ వచ్చిందండి. సో ఇక్కడ నేనైతే 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మరిగిన తర్వాత మన వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది, అందువల్ల నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మనం తీసుకున్న వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవుతుంది కదండి, ఆ టైంలో మనం ఒక జాలి తీసుకోవాలి. ఇలాంటిది తీసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా పైన పెట్టేసి మన చికెన్ ఏదైతే మ్యారినేట్ కోసం పెట్టామో మనం ఈ విధంగా 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ దాన్ని దీని మీద పెట్టి స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకోవాలండి మనం. ఈ విధంగా మూత పెట్టేసుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఇదే విధంగా స్టీమ్ చేయాలండి. అప్పుడు మనకి చికెన్లో ఉండే రసం మొత్తం, సారం మొత్తం కింద మనం పెట్టాం కదా వాటర్, దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇలా చేస్తాం. 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద స్టీమ్ అవుతూ ఉందండి చికెన్. చూస్తున్నారా, మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో? నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చికెన్ ఇప్పటికే బోన్ నుంచి సపరేట్ అయిపోయింది అనమాట. సో మన స్టీమ్కి అంత పవర్ ఉందండి, వాటర్ స్టీమ్కి. 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు హై నుంచి సిమ్ ఫ్లేమ్కి పెట్టాలన్నమాట మనం. 15 మినిట్స్ వరకు ఈ సిమ్ ఫ్లేమ్ మీద స్టీమ్ అవ్వనివ్వండి. మన చికెన్ ఇంకో 15 మినిట్స్ సిమ్ మీద అయితే స్టీమ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చూసుకుందాం ఎలా ఉందో. ఆహాహాహాహా, వాసన అయితే అద్దిరిపోతుందండి. బాబా, చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆ బోన్ నుంచి ఆ మీట్ మొత్తం ఎంత బాగా సపరేట్ అయిందో చూడండి. నేను ఇక్కడ లేత చికెన్ తీసుకున్నానండి, అందువల్ల అయితే నాకు ఇలా ఉంది. మీరు ముదురు చికెన్ తీసుకుంటే ఇంకా సేపు పెట్టుకోవాలన్నమాట. నాకైతే బాగా కుక్ అయిపోయింది, నేను ఫోర్క్తో చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చాలా బాగా కుక్ అయిందనమాట. మీరు ఒకసారి ఫోర్క్తో చూసుకొని ఇంకా కావాలనుకుంటే ఇంకాసేపు మరిగించుకోండి. ఆ పొగలు చూస్తున్నారా వేడికి ఏ విధంగా వస్తున్నాయో? నాకైతే ఈ చికెన్ ఇలాగే తినేయాలని ఉందండి ఇప్పటికిప్పుడే, కానీ మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. చికెన్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పక్కన తీసి పెట్టేసుకోండి. మిగిలిన స్టాక్ అయితే ఇలా ఉంటుంది. ఇది దేనికి పనికి వస్తుందనే చూపిస్తాను నేను తర్వాత. సో ఈ విధంగా అయితే చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే చికెన్ని మనం అయితే ప్యాన్ మీద హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ప్యాన్ ఫ్లేమ్ అనేది హైలో ఉండాలండి. హైలో ఉండడానికి రీజన్ ఏంటంటే మనం చికెన్కి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి చేస్తున్నాం అన్నమాట. ఇది మొత్తం ఈ విధంగా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. స్మోక్ చూసారా ఎంత బాగా వస్తుందో? ఆ స్మోక్ రావడం వల్ల మన చికెన్కి ఒక అద్భుతమైన ఫ్లేవర్ అంటుతుందండి. ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరికైనా ఇష్టమా? కమెంట్ చేయండి. మధ్య మధ్యలో చికెన్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మసాలాలు అనేవి అడుగుంటుతాయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మెల్లగా ఈ విధంగా నూనె వేసుకుంటూ కాల్చుకోండి. మీ దగ్గర ఈ విధంగా ఒక బ్రష్ లేకపోతే కరివేపాకు రెమ్మ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. చికెన్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మెయిన్ ప్రాసెస్ అండి, మనం ఏదైతే పాత్రలో మండి చేయాలనుకుంటున్నామో అందులో 1 టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకొని కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఆల్మండ్స్, బాదం, కాజు, అదేవిధంగా కిస్మిస్ అన్నీ కూడా 15 తీసుకున్నానండి. ఆల్మండ్స్ అండ్ కాజు అయితే నిలువుగా కోసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఆల్మండ్స్, కాజు అనేది ఖచ్చితంగా వేయాలండి. కొంతమందికి కిస్మిస్ అనేది నచ్చదు, తీయగా ఉంటుందని చెప్పి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. నేనైతే ఈ విధంగా పక్కకు తీసుకున్నాను, వేడి ఎక్కువగా ఉండడం వల్ల. సో ఇవన్నీ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలన్నమాట మనం.
ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత 250 గ్రామ్స్ వరకు ఆనియన్స్, సేమ్ ఇందాక ఏదైతే పాత్రలో మనం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ని అదే పాత్రలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పాము కదా కొంచెం మండి మసాలా తీసుకోమని పక్కనకి, సో ఆ మండి మసాలా ఏదైతుందో మొత్తం వేసేయండి. ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం ఇందాక ఏదైతే స్టాక్ పక్కన తీసి పెట్టుకున్నామో ఆ స్టాక్ మొత్తం వేసేస్తున్నాము. మన స్టాక్ అయితే 8 గ్లాసెస్ వచ్చిందండి. ఈ వాటర్ అనేది మనకి ఎప్పుడు కూడా బాస్మతి రైస్ ఎంత తీసుకున్నామో దానికి 1.5 టైమ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మనం ఇక్కడ 10 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి. సో మనం రైస్ ఉడికించడానికి 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలన్నమాట. సో 8 + 7 చేస్తే 15 గ్లాసెస్ వస్తుంది. సో నేనైతే ఇంకో 7 కప్స్ ఆఫ్ వాటర్ ప్లస్ ఇంకొక 2 కప్స్ వేసుకున్నానండి. ఎందుకంటే మనం బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అయితే ఎవాపరేట్ అవుతుంది. సో అందువల్ల అని చెప్పి నేను ఇంకొక 2 కప్స్ ఎక్స్ట్రా వేసుకొని టోటల్గా 17 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో ఉందండి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఏదైతే నానబెట్టినామో బాస్మతి బాగా మరిగిన నీళ్ళలో అప్పుడు వేయాలన్నమాట. మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా పొంగు అయితే రావాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనమైతే ఇందాక నానబెట్టిన బాస్మతి రైస్ వేసేయాలండి. నీళ్లు మాత్రం మరుగుతూనే ఉండాలి. ఆ మరుగుతున్న టైంలో వేస్తే మాత్రమే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి వాటర్తో. ఇప్పుడు ఈ రైస్ అనేది 50 to 60% కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదండి, మన రైస్ అయితే 50 to 60% వరకు ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనమైతే ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని చికెన్ దీనిపైన పెట్టి దమ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగుందో? చూడ్డానికే కదండి, తినడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 15 minutes వరకు దమ్ మీద వదిలేసేయండి. నేనైతే ఇక్కడ నా క్వాంటిటీ చాలా చిన్నది కాబట్టి ఈ విధంగా వెయిట్ పెట్టుకోనండి. మీరైతే చపాతీ పిండి కానీ మైదా పిండి కానీ ఈ అంచుల్లో పెట్టేసి సీల్ చేస్తే ఇంకా బాగా దమ్ అవుతుందన్నమాట. నాకైతే అవసరం లేదు నా క్వాంటిటీకి, సో నేనైతే కొంచెం వెయిట్ పెట్టుకున్నాను. ఇలా ఒక 15 minutes వరకు వదిలేసేయండి. 15 minutes తర్వాత లోపల ఉండే నీరు మొత్తం ఆవిరైపోయి ఈ విధంగా పొగ వస్తుందండి. అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఫైనల్గా మన అరేబియన్ చికెన్ మంది డెలిషియస్గా తయారైపోయిందండి. చాలా అద్భుతంగా వస్తుంది సువాసన అయితే. అది మీరు అనుభవిస్తే తప్ప తెలీదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి నేను ప్లేట్లో తీసి చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, చూస్తున్నారు కదా, రైస్ అయితే ఈ విధంగా ఉండాలండి. పొడి పొడిగా ఉండాలి, ఎక్కడా కూడా ముద్దగా ఉండకూడదు. ఈ విధంగా మెతుకు విడివిడిగా పొడిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్ మంది అయితే వస్తుంది. ఆ టేస్ట్ అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది మనకి. ఒక వెడల్పాటి ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మన హోటల్స్లో వెళ్తే చాలా తక్కువ ఇస్తారండి క్వాంటిటీ. అదేంటో అసలు నాకైతే సరిపోనే పోతుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా ఉంటుంది, మనకు కావాల్సిన రకంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనిపైన చికెన్ వేసుకొని తింటూ ఉంటే ఆహా అదిరిపోతుంది ఇంకా. ఫైనల్గా మన అరేబియన్ చికెన్ మంది రెడీ అయిపోయిందండి. ఇలాంటి మంచి రెసిపీస్ తెలుగులో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసేయండి.